అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులు కలిసి జీవించేవారు. వారందరికీ ఒకే లక్షణం: పేదరికం. నిలవడానికి నీడలేదు. రేపు తింటామో లేదో కూడా తెలియడం లేదు. ఇలా బ్రతకడం కన్నా ఏదైనా ప్రయత్నించాలి. ధనం వారి హృదయాల్లో ఒకే ఒక ఆశ ఉండేది. ఇలా బతకడం కాదు, ప్రపంచంలోకి వెళ్లి ధనం సంపాదిద్దాం. అలా ఒకరోజు నలుగురూ కలిసి విశాల ప్రపంచంలోకి మన బయలుదేరారు. లక్ష్యం ఒక్కటే, ధనం సంపాదించాలి. ఒకరికొకరం విడిపోకూడదు. ఊరును వదిలి కృష్ణానది గట్టువెంట ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం నడిచిన తరువాత వారికొక సన్యాసి కనిపించాడు. నలుగురు స్వామీ, మాకు దారి చూపండి. సాష్టాంగ ప్రణామం చేసి తమ కష్టాలను ఆయనకు విన్నవించారు. స్వామీ, యోగశక్తితో మాకు సహాయం చెయ్యండి అని వేడుకున్నారు. అప్పుడా సన్యాసి చిరునవ్వుతో వారికొక జ్యోతిని ఇచ్చి ఇలా అన్నాడు: ఈ జ్యోతిని చేతిలో పెట్టుకుని హిమాలయాల వైపు వెళ్ళండి. ధనం లభిస్తుంది. చేతిలో జ్యోతి ఎక్కడ పడితే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది. ఆశతో కాదు, జ్ఞానంతో ముందుకు నడవాలి. సన్యాసి మాటలను గుండెల్లో దాచుకుని నలుగురు మన అదృష్టం మారబోతోంది. ఇప్పుడైనా మన జీవితాలు వెలుగులు నిండుతాయి. జ్యోతిని పట్టుకుని హిమాలయాల వైపు ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళగానే ఒకచోట జ్యోతి పడిపోయింది. స్వామి చెప్పిన మాట గుర్తుందా? మన అదృష్టం మారబోతోంది. సన్యాసి మాటలు గుర్తుకొచ్చి వారక్కడ భూమిని తవ్వారు. ఇక్కడే తవ్వాలి. ఇక్కడ ఏదో గొప్పదే ఉంది. చూస్తున్నారా? లోపల ఏదో వెలుగు. అదొక పెద్ద రాగిగని ఇంత చాలు నాకు. నా జీవితానికి ఇదే చాలనిపిస్తోంది. అని చెప్పి వెనక్కు తిరిగి తన ఊరికి వెళ్ళిపోయాడు. మిగిలిన ముగ్గురు జ్యోతిని పట్టుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించారు.